వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఏమట? దేవుడి చిత్తానికి ఓర్మి అనగా ఓర్పుకి చాలా సంబంధం ఉంది. ఎవరైతే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఏముండాలంటే ఓర్పు. మీకు తెలుసండి, ఓర్పు లేకపోవడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు. తొందరపడి మాట్లాడి, తొందరపడి పరిగెత్తి, తొందరపడి పనులు చేసి, తొందరపడి ఆలోచన చేసి ఓర్పు ఉన్నట్లా. కొంతమందికి వండేసేయాలి, వారి చేయాలి, పెట్టేసేయాలి. ఏమండి, సరుకులు ఎవరు చెప్తారని ఉండదు, డబ్బులు ఎక్కడితే అర్థం ఉండదు. మీకు అర్థమవుతుందా? ఎంత తొందరలో నా మాటలు జాగ్రత్తగా వింటున్నారా? దేవుని చిత్తం నీకు ఎప్పుడు తెలియపరచబడిందంటే నువ్వు ఓర్మితో ఓపికతో ఉండినప్పుడు దేవుడు తన చిత్తాన్ని నీకు తెలియపరుస్తాడు. దేవుడు తన చిత్త ప్రకారంగా నిన్ను నడిపిస్తాడు. తొందరపడడం వల్ల ఎక్కువ నష్టం కలిగిందా అంటే, ఓపికతో ఉండడం వల్ల అంటే, నిదానంగా ఉండడం వల్ల ఎక్కువ నష్టం కలిగిందా అని ఆలోచన చేసుకోండి. ఎందుకు ఈ మాట అంటానంటే, కొంతమందికి అనిపించింది ఏమండి, సమయం వచ్చినప్పుడు వెళ్ళకపోతే ఎట్టగా, తొందరపడకపోతే ఎట్టగా. బైబిల్ చెప్తుంది ఇప్పుడే అని. తెలుసా? దేవుని చిత్తానట ఇప్పుడే చేయాలట. దేవుడు ఇచ్చే రక్షణని నేడే రక్షణ దినమని దేవుడు చెప్తున్నాడు. రక్షణ విషయం కాకుండా ఏ విషయమైనా నువ్వు తొందరపడి నిర్ణయము చేయకూడదు. ఓపికతో ఓర్మితో ఉండాలి. చాలా మంది ఈ రోజుల్లో ఓపిక ఉండట్లా. నా మాటలు అవుతున్నాయా? ఇంట్లో అన్ని ఉంటున్నాయి, అసలు ఉండాల్సింది ఉన్నట్లా. జేబు నిండా డబ్బులు ఉంటున్నాయి అండి, ఖర్చు పెట్టేదాకా నిద్ర పట్టదు కదా. ఓపుకున్నట్లా దేవుని మందిరంలో కూర్చోవాలంటే ఓపుకున్నట్లా. ఓపు అంటే ఓర్పుతో కూర్చోవడం లేదు. ఒక ఆమె అడుగుతుంది, సార్ అసలు మీరు పొద్దుస్తమానం 2 గంటల సేపు సినిమా థియేటర్లో కూర్చోవాలంటేనే చాలా కష్టం కదా, చర్చిలో ఎలా కూర్చుంటారు అసలు మీరు అంతసేపు? మీరు చెప్తారు సమాధానం ఏంటో? 2 గంటల సినిమా థియేటర్లో కూర్చోలేకే ఇంటర్వెల్ ఇస్తారు కదా, మరి అలాంటిది మీరు చర్చిలో 2-3 గంటల కదలకుండా ఎలా కూర్చుంటారు? దేవుని చిత్తం చేయాలనుకున్న వారు ఓర్మితో కూర్చుంటారు.